ఈ ఏడాది జూన్ నాటికి అనకాపల్లి వరకు నీరు తీసుకుని వెళ్లేలా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు వేగవంతం చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలియజేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాన్నిచ్చారు. ఉత్తరాంధ్రలో 11 ప్రాధాన్యత ప్రాజెక్టులను గుర్తించి 460 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను సస్యశ్యామలం చేయడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. తాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా, పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే 1209 కోట్ల రూపాయలు ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఖర్చు పెట్టి 2026 జూన్కి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర అనకాపల్లి వరకు కూడా ఈ సంవత్సరంలోనే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తున్నామని అంటే ఉత్తరాంధ్ర మరి పట్ల ఈ యొక్క ప్రభుత్వం అనుకున్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం.